హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనవరి మంత్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇటీవల జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఏ శాంక్చురీలో గోబీ ఫిష్ అనే 2 కొత్త చేప జాతులను గుర్తించారు? ఆన్సర్ కోరింగా. ఇటీవల ఏఎస్ఏ తవ్వకాల వల్ల వార్తల్లో నిలిచిన రత్నగిరి బుద్ధిస్ట్ కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిషా. ఇటీవల సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరుని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్గా పేరు మార్చారు. కాగా ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ రాజమండ్రి. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ WEF. ఇటీవల పలమవు టైగర్ రిజర్వులో అడవి దున్నల యొక్క జనగణన ప్రారంభించారు. కాగా ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జార్ఖండ్. ఇటీవల బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీగా చేరిన ఆఫ్రికాకి చెందిన దేశం ఏది? ఆన్సర్ నైజీరియా. ఇటీవల వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ILO. ఇటీవల జరిగిన తొలి ఖోఖో వరల్డ్ కప్ 2025 మహిళలు పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ ఇండియా. ఇటీవల కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం కాఫీ ఉత్పత్తిలో దేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 7వ స్థానం. ఇటీవల యునెస్కో అండ్ WMO ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేసియర్స్ ప్రిజర్వేషన్గా ప్రకటించారు? ఆన్సర్ 2025. ఇటీవల వార్తలు నిలిచిన క్వాటమీ అనే లివింగ్ డ్రగ్ ఏ వ్యాధి చికిత్సకి సంబంధించినది? ఆన్సర్ బ్లడ్ క్యాన్సర్. ప్రళయు మిసైల్స్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ DRDO. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధం పురస్కారం 2025ని ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? ఆన్సర్ INCOIS. ఇటీవల గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025 అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ఊర్వశి సిన్హా. ఇటీవల ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ సర్వే ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ అగ్రికల్చర్. ఇండియన్ ఓషన్ రీజియన్లో సముద్ర భద్రతని బలోపేతం చేయడం కోసం ఇటీవల 7th ఇండియా ఫ్రాన్స్ మారిటైమ్ కోఆపరేషన్ డైలాగ్ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల యూరోపియన్ యూనియన్ ఏ రసాయనం కలిగిన వస్తువులపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది? ఆన్సర్ PFAS. ఇటీవల డైమండ్ ఇంట్రెస్ట్ అథరైజేషన్ స్కీమ్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇటీవల ఒలింపిక్స్ నిర్వహణపై సాధ్యాలను పరిశీలించేందుకు ఏ రాష్ట్రంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ జరిగింది? ఆన్సర్ గుజరాత్. ఇటీవల వార్తలు నిలిచిన ఈస్ట్ రియాక్టర్ ఏ దేశంకి చెందినది? ఆన్సర్ చైనా. ఇటీవల భూమి లేని కూలీలకి సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయం అందించే దీన్ దయాళ్ ఉపాధ్యాయ భూమిహీన్ కృషి మజ్దూర్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఇటీవల వార్తల్లో నిలిచిన టైఫూన్ మిసైల్ సిస్టమ్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ USA. ఇటీవల జరిగిన విజయ్ హజారే 2025 కప్ విజేత ఎవరు? ఆన్సర్ కర్ణాటక. బోయి మేళా పేరుతో ఏ నగరంలో బుక్ ఫేర్ని నిర్వహిస్తారు? ఆన్సర్ కోల్కతా.
ఇటీవల శూన్య పేరుతో దేశంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీ ప్రోటోటైప్ ని ఏ కంపెనీ తయారు చేసింది? ఆన్సర్ సరళ ఏవియేషన్. ఇటీవల సమ్మాన్ సంజీవిని అనే యాప్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ హర్యానా. ఇటీవల ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ నీతి ఆయోగ్. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 రిపోర్ట్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఒడిషా, ఛత్తీస్గఢ్ అండ్ గోవా. ఇటీవల బ్రిటిష్ సిటిజన్ అవార్డు పొందిన తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ అనురాధ ఉప్పలూరి. ఇటీవల ఏ రాష్ట్రం దేశంలో తొలిసారిగా ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి తీసుకొచ్చింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. నేషనల్ టూరిజం డే 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్. చైనా ఏ నదిపై ప్రపంచ అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుని నిర్మించుకుంది? ఆన్సర్ యార్లాంగ్ జాంగ్బో. ఇటీవల భారత్ పర్వ్ అనే మెగా ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల సంజయ్తో బ్యాటిల్ ఫీల్డ్ సర్వీలెన్స్ సిస్టమ్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కాగా దీనిని ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ప్లస్ బిఈఎల్. ఇటీవల 76వ రిపబ్లిక్ డే పరేడ్లో ప్రదర్శించబడిన అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ డిఆర్డిఓ. ఇటీవల రామ్సాగర్ కన్వెన్షన్ మొట్టమొదటిసారిగా ఏ భారతీయ నగరాలకి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ గుర్తింపు లభించింది? ఆన్సర్ ఇండోర్ అండ్ ఉదయ్పూర్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మ అవార్డులను ప్రకటించింది? ఆన్సర్ 139. సాంబార్ ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ రాజస్థాన్. నాగోబా జాతర ఏ ప్రాంతంలో జరుగుతుంది? ఆన్సర్ ఇంద్రవెల్లి. ఇటీవల కర్ణాటకలోని కపటగుట్ట హిల్స్లో వైట్ నేప్డ్ టిట్ అనే పక్షి కనిపించింది. కాగా ఈ పక్షి ఏ దేశ స్థానిక పక్షి? ఆన్సర్ ఇండియా. ఇటీవల ఏ ప్రాంతంలో చిన్నారి చెట్ల సంరక్షణ కోసం డిజిటల్ ట్రీ ఆధార్ అనే ప్రోగ్రాం ప్రారంభించబడింది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల ఆస్కర్ అవార్డు 2025 బెస్ట్ లైఫ్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైన ప్రియాంక చోప్రా నిర్మించిన చిత్రం ఏది? ఆన్సర్ అనుజ. ఇటీవల చాట్ జీపీటీకి పోటీగా చైనా అభివృద్ధి చేసిన ఏఐ మోడల్ పేరేంటి? ఆన్సర్ డీప్ సీక్. ఇటీవల ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల 9 మంది చనిపోతూ వార్తల్లో నిలిచిన దిమా హసావా కోల్ మైన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. 2024-25 నాటికి ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం? ఆన్సర్ 4.9%. ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2021 రిపోర్ట్ ప్రకారం దేశంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత? ఆన్సర్ 1.9. ఇటీవల జరిగిన ఖేలో ఇండియా వింటర్స్ గేమ్ 2025 పథకాల్లో ఏ రాష్ట్రానికి తొలి స్థానంలో నిలిచింది? ఆన్సర్ లడక్. ఇటీవల మహారాజా హరిసింగ్ పీస్ అండ్ హార్మోనీ అవార్డ్ 2024-25ని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ మనోజ్ సిన్హా. ఇటీవల జరిగిన ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్స్ ట్రోఫీలో ఏ దేశం విజేతగా నిలిచింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఇటీవల భాషిని పోర్టల్ సేవలు ఉపయోగించడం కోసం డిజిటల్ ఇండియా భాషిని డివిజన్తో ఈ క్రింది ఈశాన్య రాష్ట్రం ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ త్రిపుర. ఇటీవల బిమ్స్టెక్ సంస్థ సైబర్ సెక్యూరిటీతో కోఆపరేషన్ మీటింగ్ని ఎక్కడ నిర్వహించింది?
ఆన్సర్ న్యూఢిల్లీ. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బెస్ట్ ట్యాబ్లూ అవార్డు ఏ రాష్ట్రంకి వచ్చింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గుడ్ గవర్నెన్స్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ గాంధీనగర్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.